డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓయూ జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ, తెలంగాణ స్టూడెంట్ జేఏసీ పూర్తి స్థాయిలో మద్దతును ప్రకటిస్తూ ఉంది. మీ అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. నాగర్ కర్నూల్ అనేటువంటిది చరిత్రలో ఒక ఉద్యమానికి కూడా చాలా చిరస్మరణీయమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది నాగర్ కర్నూల్. ఈ ప్రాంతంలో గత 60 సంవత్సరాలుగా మనం కాంగ్రెస్ పార్టీని, టీడీపీ పార్టీని చూసాం. ఇప్పటి వరకు 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు, సకల జనులకు జరిగినటువంటి మేలును కూడా మనం చూసాం. 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ ఇవాళ హైదరాబాద్ మహానగరానికి, నాగర్ కర్నూల్కు, కల్వకుర్తికి, ఇక్కడ ఉన్నటువంటి కొల్లాపూర్కు ఏ విధంగా నగరాలను, జిల్లాలను, మండలాలను అనుసంధానం చేస్తూ నిర్మాణాలు జరిగినాయో మనకు కనిపిస్తూ ఉంది. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల రూపంలో కట్టినటువంటి డెవలప్మెంట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎందుకు గెలిపించమని అడుగుతూ ఉంది అంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక నిజాయితీకి, నికాస్ అయినటువంటి వ్యక్తిత్వానికి మారుపేరు. చాలా తక్కువ సమయంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల విద్యా సంస్థలను దేశవ్యాప్తం చేస్తూ ఒక పేదింటి గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలు కూడా డాక్టరేట్లు కావచ్చు అని చెప్పేసి, మెడిసిన్ సాధించుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ డాక్టరేట్లను తయారు చేసినటువంటి ఒక దిశాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ రోజైతే ఇవాళ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకి కానీ, గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లకు సెక్రటరీగా పనిచేశారో ఆ రోజు నుంచి ఇవాళ పేదింటి పిల్లలు కూడా నా పిల్లలకు గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వస్తే బాగుంటుంది అనేటువంటి డిమాండ్ పెరిగిన మాట వాస్తవం అన్న విషయాన్ని మీ ముందు తెలియజేస్తా ఉన్నా. ఒక పేదింట్లో పుట్టినటువంటి గిరిజన బిడ్డ మలావత్ పూర్ణ గారిని ఇవాళ దేశంలోనే, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించేటువంటి స్థాయికి పంపినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో అందుకే ఇవాళ నాగర్ కర్నూలు ప్రజలారా, 60 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు, ఈ ప్రాంతంలో 10 సంవత్సరాల్లోనే తెలంగాణకంటూ ఒక గొప్ప డెవలప్మెంట్ మోడల్ జరిగినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కేసీఆర్ గారు ఏదైతే ఎంపీ స్థానాలను ప్రకటించిండ్రో, ఇవాళ మనం సామాజిక స్ఫూర్తిని కూడా చూడాల్సిన అవసరం ఉంది. 12 ఓపెన్ స్థానాలు ఉంటే దాంట్లో 6 స్థానాలు బీసీలకు ఇచ్చారు. ఇవాళ దళితులు అత్యంత ఎక్కువైనటువంటి మాదిగ సామాజిక వర్గానికి 2 స్థానాలు ఇచ్చారు. మాల సామాజిక వర్గానికి 1 స్థానం ఇచ్చారు. గిరిజనులకు, ఆదివాసీలకు ఒక్కొక్క స్థానాన్ని ఇచ్చారు. ఇలా రెడ్లకు 4 స్థానాలు, ఒక కమ్మకు, ఒక వెలుమకు స్థానాలను ఇచ్చి సకల జనులను, అన్ని కులాలను సగర్వంగా గౌరవిస్తూ సామాజిక కూర్పుని పాటించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఈ ప్రాంతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థుల గురించి కూడా మీకు ఒక 2 నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో గతంలో మల్లు రవి గారు పనిచేశారు. ఒక మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళలేకపోయారు, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయలేకపోయారు. ఎంపీ ఫండ్స్ రూపంలో ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. స్థానిక ఏతరుడు కేవలం ఒక చుట్టం చూపు లాగా, ఒక టూరిస్ట్ లాగా వచ్చిపోయే మీకు మల్లు రవి కావాలా? 24 గంటలు తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి 7 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నప్పటికీ కూడా ఆ పదవికి తృణప్రాయంగా వదిలేసుకొని ప్రజాసేవే లక్ష్యంగా పేద వర్గాలు, గిరిజన, ఆదివాసీ కుటుంబాలను బాగుపరుచుకోవాలి, నా యొక్క నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఇంకా పేద ప్రజలుగా ఉండకూడదు, మట్టి మనుషులుగా బ్రతకకూడదు, మహోన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ఎంపీ స్థానంకి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో చెంచులు, ఆదివాసీలు, గిరిజనులకు పెట్టింది పేరు. కేసీఆర్ గారి నాయకత్వంలో తాండాలను, గ్రామ పంచాయతీలను చేసేటువంటి చరిత్ర. ఇవాళ ఎస్టీలకు, చెంచులకు, గిరిజనులకు, ఆదివాసీలకు 6% రిజర్వేషన్ని 10% పెంచినటువంటి చరిత్ర. అలాగే ఇవాళ ఆదివాసీలకు, గిరిజనులకు ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ గారి యొక్క మహోన్నతమైనటువంటి భవనాన్ని బంజారా హిల్స్లో 30 కోట్లతో కట్టినటువంటి చరిత్ర. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో చెంచులైనా, మాదిగలైనా, మాలలైనా, గిరిజనులైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా ప్రతి ఒక్కరూ తమ భుజస్కంధాల మీద తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడే గులాబీ కండను రెపరెపలాడించాలని చెప్పేసి ఇవాళ ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఓయూ జేఏసీ అధ్యక్షుడిగా ఇంత దూరం రావడానికి ఒకటే కారణం, తెలంగాణ ప్రాంతానికంటూ ఒక ప్రాంతీయ తత్వం
బతకాల. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి ఒక మేధావి చట్టసభల్లోకి వెళ్తే ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి ఖచ్చితంగా ముమ్మాటికి 10 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధిని చూసాం. ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో 10 సంవత్సరాల క్రితం గ్రామాలు ఏ విధంగా ఉండేవో మనం చూసాం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామాలలో ఒక పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఇవాళ రోడ్డు రవాణా సౌకర్యాలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కావచ్చు, ఇవాళ ఈ సామాజిక కూర్పు అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత దిశానిర్దేశం చేసినటువంటి పక్కనే ఉన్నటువంటి కృష్ణమ్మ పక్కకు పరవలు తొక్కుతుంటే, ఆంధ్ర ప్రాంతంలో పరవలు తొక్కుతుంటే చుక్క నీరు కూడా ఈ ప్రాంతానికి రాని రోజుల్ని మనం చూసాం. కేసీఆర్ గారి నాయకత్వంలో భీమా, నెట్టెంపాడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కట్టుకొని ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లను తీసుకొని తెలంగాణ ప్రాంతంలో మండు టెండలో సైతం మట్టడు తిరిగినటువంటి పరిస్థితులను మనం చూసాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి చెరువును, జూరాల నుంచి వచ్చేటువంటి నీటిని ఒడిసి పట్టుకొని చెరువులను నింపుకొని మనము ఇవాళ ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి నేలను తడుపుకొని వానమ్మ వానమ్మ ఎక్కడున్నామని పాటలు పాడుకున్న ఈ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో మట్టి మనుషులందరూ కూడా పరవలు తొక్కేటువంటి 2 సంవత్సరానికి 2-3 పంటలు తీసుకునే పరిస్థితికి వచ్చింది అంటే అది కేసీఆర్ గారి దురదృష్టితోనే అనేటువంటి విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు గుర్తుంచుకోవాలని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తిని ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి ప్రాంతంలో తను పిహెచ్డీ చేసి డాక్టరేట్ చేసి చదువును ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా చదువే లక్ష్యంగా పెట్టుకొని ప్రతి పేద ప్రజలను తలెత్తుకొని బ్రతికించేది చదివే అని గొప్పగా నమ్మినటువంటి వ్యక్తిని ఈ ప్రాంతంలో మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి, పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు, ఖచ్చితంగా మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కొన్ని వేల మంది డాక్టరేట్లు అయ్యారు, కొన్ని వేల మంది ఇంజనీర్లు ఐఐటి రూర్కే లాంటి ప్రాంతంలో చదువుతున్నారంటే అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి యొక్క చొరవ అన్న విషయాన్ని కూడా మీకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి బేరీజు వేసుకోండి. ఇవాళ బీజేపీ పార్టీ ఏమో మతం పేరు మీద రాజకీయాలు చేయాలని చెప్పేసి రాముడు దేవుడు పేరు తీయకుండా ఇవాళ ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ గారు గొప్ప ఒక ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఏదైతే యాదాద్రిలో భవనం కట్టిండు కానీ ఏ రోజు కూడా దేవుని పేరు మీద రాజకీయాలు చేసినటువంటి చరిత్ర లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వమని అడిగితే ఏ ఊరికి వెళ్తే ఆ ఊరుకు యాదగిరి నరసన్న మీద, వేములవాడ రాజన్న మీద, బాసర సరస్వతి మీద, మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి మీద, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి మీద ఇలా ఏ గుడికి వెళ్తే ఆ గుడి పేరు మీద ఓట్లు ఇస్తా ఉన్నాడు. ఆయనకి ఇవాళ మనం చూసుకోండి మిత్రులారా, దేశంలో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగేటువంటి పార్టీ ఒక బీజేపీ అనుకున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా బీజేపీ పార్టీ ఆవహించింది. త్వరలోనే బీజేపీ పార్టీలకు పోతున్నాడో ఏమో మనకు అర్థమైపోతా ఉంది. అందుకే ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ ఊరుకు తను ఇస్తానటువంటి మాట 6 గ్యారెంటీలు 13 హామీలు నెరవేర్చడం సాధ్యం కాక దేవుళ్ళని మధ్యలోకి తీసుకొచ్చి దేవుళ్ళ మీద షూరిటీ పెడతా ఉన్నాడు. దేశ చరిత్రలో ఎక్కడైనా దేవుళ్ళు మనకు ఇచ్చినటువంటి హామీలు గ్యారెంటీలు నెరవేర్చింది మనం చూసామా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి దేవుళ్ళ పేరు చెప్పి కాలం వెళ్ళి తీసుకొని ఓటు వేసేదాకా ఓడమల్లన్నా, ఓటు వేసిన తర్వాత బోడి మల్లన్న చందంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా? నిరంతరం అడిగినా అడగకపోయినా చాకలి, మంగలి, కుమ్మరి కులాలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తునిచ్చి వాళ్ళని కాపాడుకున్నటువంటి నాయకుడు కావాలా? చిన్న చిన్న కులాలు, ఎంబీసీ కులాలను కూడా కాపాడుకున్న కేసీఆర్ లాంటి దురదృష్టినటువంటి నాయకుడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి బలమైనటువంటి నాయకుడు మనకి ఇవాళ అవసరం ఉంది. కర్నూలు ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఎస్ తరపున ఖచ్చితంగా మీ అందరూ కూడా ఒక్కసారి తమిళనాడు ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే ఆ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు పోతే అయితే వైఎస్ఆర్సీపీ లేకపోతే టీడీపీ పార్టీ పనిచేస్తూ ఉంది. మనకెందుకు ప్రాంతీయ తత్వం ఉండకూడదు? మనం ఎందుకు జాతీయ పార్టీలకు ఓట్లు వేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నాగర్ కర్నూలు ప్రజలని. మన యొక్క హక్కులను నెరవేర్చేది మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన పార్టీ ఉంది. 14 సంవత్సరాల కళను నెరవేర్చిన పార్టీ ఉంది. 60 సంవత్సరాల గోసను దూరం చేసిన పార్టీ ఉంది. మనకంటూ మన గులాబీ జెండనే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణలో నాగర్ కర్నూలు ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్న వాళ్ళు జేఏసీలుగా, విద్యార్థులుగా, కార్మికులుగా, కర్షకులుగా, కుల సంఘాల నాయకులుగా, సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో మమేకమైనరు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఈ తెలంగాణ ప్రాంతానికి ప్రాంతీయ తత్వాన్ని బ్రతికించే బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని వినమ్రంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో ఇది మిత్రులారా, మాతో పాటు ఇవాళ వచ్చినటువంటి విద్యార్థి నాయకులు, ఇవాళ ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ అంశ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అర్జున్ గారు, కొప్పుల అర్జున్, అలాగే గిరిజన విద్యార్థి సంఘం నాయకులు రవీందర్ నాయక్,
శ్రవణ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు, అలాగే అవినాష్ ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం యొక్క కన్వీనర్, తమ్ముడు వినోద్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు. సో మేమందరం కూడా సబ్బండ వర్గాలు సకల కులాల విద్యార్థి సంఘాల నాయకులం ఇక్కడికి వచ్చింది ఒకటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించుకోవడం కోసం వచ్చాం. 7 నియోజకవర్గాల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ప్రెస్ మీట్లు పెట్టబోతా ఉంది. ఈరోజు నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్లో ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులను, కార్మికులను, మహిళలను, రైతులను ప్రత్యక్షంగా కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ 4 నెలల్లోనే 100 సంవత్సరాల డోకా ఇచ్చిందన్న విషయాన్ని, అబద్ధపు హామీల పేరు మీద అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలను ఆశగా చూపి 2 లక్షల రూపాయలకు ఓట్లు వేయించుకొని రైతులకు వెన్ను చూపింది, రైతులకు మొండి చేయి చూపిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన, బీజేపీ పార్టీకి ఓటేసిన కేవలం బీజేపీ కాంగ్రెస్ పార్టీ జాతీయ లక్ష్యాలు నెరవేరుతాయి, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే స్థానిక అవసరాలు నెరవేరుతాయి. ఇవాళ మనం పార్లమెంట్లో చూస్తే ఒక డిఎంకే పార్టీ నాయకుడు మాట్లాడితే, ఒక ఏఐడిఎంకే పార్టీ నాయకుడు మాట్లాడితే ప్రాంతీయతత్వం ఉలికి పడినట్టుగా ఉంటుంది, ప్రాంతీయతత్వం కొట్టిసలాడినట్టుగా ఉంటుంది. అదే మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు మనమే ఓటేసుకోవాలా, ఎందుకు మనం వేరే జాతీయ పార్టీలకు ఓట్లేయాలని చెప్పేసి కూడా నాగర్ కర్నూలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారనేటువంటి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా సర్వేలని కూడా చెప్తా ఉన్నాయి చాలా స్పష్టంగా. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ కూడా ఒక సర్వే రిలీజ్ చేసింది. దాంట్లో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు 48,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నట్టుగా మాకు సంకేతాలు అందాయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో రీసెంట్గా ఒక జాతీయ సర్వే రిలీజ్ చేసింది, ఒక టీవీలో ప్రత్యక్షమైంది. బీఆర్ఎస్ పార్టీకి 8 నుంచి 10 స్థానాలు గెలవబోతా ఉంది. 40% ఓటు బ్యాంకుతో ఇవాళ ప్రాంతీయ తత్వాన్ని, తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవ జెండాని రెపరెపలాడించబోతా ఉందని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి గెలిచే పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ నాగర్ కర్నూలు ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై